ఈనాటి మధ్యాహ్నం క్లాసు స్వాగతం. సో ఈరోజు మనము క్లస్టర్ పేపర్ అయినటువంటి సమకాలీన ఆంధ్రదేశ చరిత్రను అధ్యయనం చేద్దాం. ఇది 10వ పేపర్ 10 ఇది. సో దీంట్లో మనం ఏం చదువుతున్నాము అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. మీరు అనుకోవచ్చు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఉద్యమం కూడా ఇన్నాళ్ళు జరిగిండదే అని. అయితే సమకాలీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అధ్యాయం కాబట్టి మనము దీన్ని పక్కన పెట్టి చదవలేము, కూలంకషంగా చదవాలి. పైగా ఇది మన కండ్ల ముందు జరుగుతున్నటువంటి చరిత్ర, మనందరం సాక్షులు. అందువల్ల దీన్ని కొంచెం విపులంగానే చదువుతున్నాను. ఓకే, మనము ఎక్కడ ఆపినాము ఈ పాఠము? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము ఎక్కడ అంటే 2000 అంటే 1990 ఆ దశకంలో, తర్వాత 2000 సంవత్సరం దశకంలో, అంటే 21వ శతాబ్దం మొదటి దశాబ్దంలో జరిగిన పరిణామాలను మనం అంచనా వేస్తూ ఉన్నాం. ఆఫ్ కోర్స్ అదే తెలంగాణ రాష్ట్రం రావడానికి ఏర్పడడానికి కారణాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులోనే ఉన్నాయని మనం చెప్పుకున్నాం. నిజానికి ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడ్డమే ఒక బలవంతపు కాపురం అని ఆనాడే చెప్పారు. ఆనాటి నెహ్రూ, ప్రధానమంత్రి నెహ్రూ ఒక అమాయకమైన ఆడపిల్ల, అంటే తెలంగాణ రాష్ట్రంతో పోలుస్తూ తెలంగాణ ప్రాంతంలో ఒక గడుసైన అబ్బాయితో పెళ్లి జరిగింది అనే రీతిలో ఆయన చెప్పాడు. అవి అక్షర సత్యాలైనాయి చాలా త్వరగానే. అక్కడి నుంచి చూసామమ్మా, అంటే పెద్ద మనుషుల ఒప్పందము, దాని ఉల్లంఘన, ముఖ్యమంత్రులు, జై తెలంగాణ ఉద్యమము, జై ఆంధ్ర ఉద్యమము, 6 సూత్రాల పథకము అన్నీ వచ్చి కొంచెం ఓకే బాగానే ఉందిలే, ఇంకా ఇబ్బంది ఉండదులే, ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కలిసిపోయారులే అనుకున్న తరుణంలో మళ్ళా చిన్న చిన్న అసంతృప్తులు మొదలయ్యాయి. వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని ఊహలు ఉన్నాయి. కానీ మొత్తానికి తెలంగాణ వాళ్ళకైతే ఆంధ్ర ప్రాంతం మీద కొంత వ్యతిరేకత అయితే ఉన్నది. ఇది మనము ఇంతవరకు మనం చూసాం. యాక్చువల్గా మనం ఇది కూడా గమనించాం, అంటే అభివృద్ధిలో వాటా లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులో వాటా లేదు, తెలంగాణలో రైతులు పడిపోయి కూలీల సంఖ్య పెరుగుతూ వచ్చింది, విద్యారంగంలో కూడా తెలంగాణ వెనుకబడి ఉంది. ఈవెన్ ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత కూడా మేము ఏం విద్యాపరంగా లాభపడలేదు, ఉద్యోగపరంగా మాకేం అన్నీ రాలేదు. ఇక రియల్ ఎస్టేట్ మీదే, వ్యాపారం మీదే, పరిశ్రమల మీదే, మా ముడి సరుకులు, మా ఇదేది ఖనిజ సంపద అంతా కూడా మీరే దోచుకోబోతున్నారు అనే భావన వారిలో పడింది. దానికి కొన్ని వాళ్ళు సాక్ష్యాలు కూడా చూపుతూ వచ్చారు. ఇంకా అక్కడ కుల వృత్తులు ఎలా ఇబ్బంది పడ్డాయో, ఎలా కుల వృత్తుల వాళ్ళు ఎలా తమ వృత్తులను కోల్పోయారో అది మనం గమనించినాము. నిజానికి స్టూడెంట్స్, అది తెలంగాణకే ప్రత్యేకం కాదు, అప్పుడు దేశమంతా ఇటువంటి పరిణామం జరుగుతూ ఉంది. ఆర్థిక సరళీకృత విధానాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి
ఆర్థిక పరంగా చాలా మార్పులొచ్చాయి. దాంట్లో కొన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, కొన్ని వర్గాలు బాగుపడ్డాయి. ఓకేనా? ఇలా కానీ తెలంగాణలో మాత్రము అది దేశవ్యాప్తంగా జరిగిన వారి వృత్తి కార్మికులు దెబ్బతినడానికి ఆంధ్ర వాళ్ళు కారణం కాకపోయినా, కానీ ఆ హోల్ నేపథ్యంలో చూస్తే తెలంగాణ వాళ్ళు దీనికి మీరే కారణం అని మనం తప్పులు పట్టారు ఆంధ్ర ప్రాంతం వారు. సో అలా క్రమక్రమంగా 2000 సంవత్సరానికల్లా వారికి ఒక విధమైనటువంటి ఆలోచన కలిగింది. మాకు మేమే, మీకు మీరే అని. ఇంకా దానికి తోడు బలహీన వర్గాలు, బలహీన కులాలు, అంటే లంబాడాలు, మాదిగలు, ఎరుకలు, ఇట్లా ఎన్నో కులాలు సంఘాలుగా ఏర్పడి, అంటే తుడుం దెబ్బ, లంబాడి సంగార, మాదిగ దండోరా, ఎరుకల కుర్రు, ఇట్లా కుల సంఘాలు పెట్టుకొని తమ సాంప్రదాయ జీవన విధానంపై జరుగుతున్న దాడిని ఎదుర్కొంటూ తమ కనీస అవసరాలైన నీరు, నేల, అడవులను కాపాడుకోవడానికి వాళ్ళు ఒక పక్క పోరాటం చేశారు. ఇది నిజానికి ఆంధ్ర వాళ్ళకు సంబంధం లేదు. అన్ని ప్రాంతాల వారు దీన్ని ఆక్రమించు, తెలంగాణ ఆంధ్ర అని తేడా లేకుండా. కానీ వారికందరికీ ఆంధ్ర ప్రాంతం మీద కన్నుబడింది. వీరి వల్ల మాకెంత జరుగుతూ ఉంది అనే భావం వారికి ఏర్పడింది. దానివల్లనే ఈ అన్ని కూడా వచ్చాయి. ఆ సంఘాలన్నీ ఆంధ్ర వాళ్ళ వల్లే మాకు ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళు మమ్మల్ని దోల్చుకుంటున్నారు. మరొక పక్క కల్లు గీత, గొర్రెల పెంపకం, నేత పరిశ్రమ, మత్స్యకారుల పరిశ్రమ, ఇటువంటి కుల వృత్తులన్నీ కూడా రాను రాను ప్రాముఖ్యతను కోల్పోయి వారి జీవనానికే ముప్పు ఏర్పడసాగి. ఇది కూడా స్టూడెంట్స్, దీనికి మనమేమి కారణం కాదు. కానీ ఈ విషయంలో అంటే ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి బంజారాలు కానీ, లంబాడాలు కానీ, ఎరుకలు కానీ మనమే కారణమని, అంటే మనం ఇన్ ద సెన్స్ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కారణమని భావించారో, ఈ కల్లు గీత కార్మికులు వీరు కూడా వారు దెబ్బతినడానికి మనం కారణం కాకపోయినోడుగా మనల్నే తప్పు పట్టసాగారు. అలా అన్ని రకాల సమస్యలు కలిసి వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది. ఏమిటంటే మా ఒక తెలంగాణ వస్తే ఈ సమస్యలకు పరిష్కారం వస్తుంది అనే ఆశ ఈ చిరు వృత్తుల వారికి కూడా కలిగిందయ్యా. అంటే అది ఒక ఆశ. ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని తొక్కుతున్నారు, అనగదొక్కుతున్నారు. అదే మహారాష్ట్ర మాకు వస్తే బాగుపడతాము అని రాజకీయ నాయకులు, తెలంగాణ ప్రాంత పారిశ్రామికవేత్తలు, తెలంగాణ ప్రాంతం విద్యావంతులు, తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువత, వారితో పాటు తెలంగాణలో ఉంటే కూలీ జనాలు, రైతులు, ఈ చేతి వృత్తుల వారు, కుల సంఘాల వారు అందరూ కలిసి వాళ్ళకు ఒక కలిగిన ఆశ ఏమిటంటే మా రాష్ట్రం అంటూ మాకు వస్తే మేము బాగుపడతాం. అదో నిన్న చెప్పుకుంటా, అంటే మనం ఆంధ్ర రాష్ట్రం వస్తే ఎట్లా బాగుపడతాం అనుకున్నారో మన ఆంధ్రులు, అంటే అది ఇంకొక పేపర్ లేండి.
ప్రజా ఉద్యమాల కింద మనం చదువుకుంటున్నాం చూడమ్మా. అట్లా ఇక్కడ తెలంగాణ వస్తే మేము బాగుపడతామని తెలంగాణ ప్రజలకు కూడా ఆశ కలిగింది. ఇలా తెలంగాణలో జరుగుతున్న ఈ వాళ్ళు అంటే భావిస్తున్నా, నేను అనను రాయలసీమ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కలిసి వాళ్ళకి అన్యాయం చేసినారని, ప్రత్యేకంగా ఎవరు ఏమిటువంటి చేసి, కానీ వాళ్ళకి జరుగుతుంటే కొన్ని ఇబ్బందులు మనమని భావించి ఆ అన్యాయాలకు సంబంధించిన సమాచారాన్ని బయట పెట్టేందుకు, ప్రజలకు తెలియజేసేందుకు 1989లోనే తెలంగాణ సమాచార ట్రస్టును ఏర్పాటు చేశారు. తెలంగాణ సమాచార ట్రస్ట్ అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1989లో. ఎవరు? తెలంగాణలోని కొందరు మేధావులు. వారి ఉద్దేశం ఏమిటి ఇది ఏర్పాటు చేయడంలో? ఉద్దేశం ఏమిటంటే తెలంగాణలో జరిగే అన్యాయం, అంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఉన్నారు, తెలంగాణ ఖనిజ సంపదను ఆంధ్ర వాళ్ళు ఎట్లా తరలించుకోబోతున్నారు, తెలంగాణలో ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి, అన్ని అంశాలను ప్రజలు తెలియజెప్పాలా. అంటే కొంచెం తెలంగాణ మూవ్మెంట్ని ప్రారంభించడం, ప్రచారం చేయాలి. మన మీరు మనకు అన్యాయం జరుగుతుందా అనేది. ఆ నేపథ్యం అంటే ఇది 1989లో పెట్టారమ్మా. తర్వాత కొంతమంది చదువుకున్న వాళ్ళు 1996లో వరంగల్లో తెలంగాణ విద్రోహ దినాన్ని పాటించారు. తెలంగాణ విద్రోహ దినం అంటే ఆంధ్ర వాళ్ళు ద్రోహం చేస్తున్న తెలంగాణ. అది ఎప్పుడు? ఏ తేదీ? నవంబర్ 1వ తేదీ. నవంబర్ 1 అంటే ఏంది? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజు 1956లో నవంబర్ 1న హైదరాబాదు ఆంధ్ర కలిసింది చూడండి. ఆంధ్ర రాష్ట్రం కలిసి సమైక్య రాష్ట్రం ఏర్పడింది హైదరాబాద్ రాజధానిగా. ఆ నవంబర్ 1ని తెలంగాణ విద్రోహుల దినము అని పెట్టుకున్నారు. ఆ తర్వాత అది ఒక ఊపిచ్చింది ఆ మూమెంట్. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు జరగడం మొదలుపెట్టాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సంస్థలు ఏర్పడ్డాయి. ఇంకా అప్పుడు టీఆర్ఎస్ రాలే, అంటే అక్కడక్కడ అలా తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, ఇట్లా 1990 తర్వాత అక్కడ అప్పుడప్పుడు అనేక జిల్లాల్లో తెలంగాణ పేరుతో సంఘాలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. అంటే అవన్నీ కూడా వాటి లక్ష్యం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. సో టిఆర్ఎస్ ఏర్పాటుకు ముందే కొంత కార్యక్రమం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం. అంటే అసంతృప్తిని కేంద్రంగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఇలా పోరాటాలు ప్రారంభించారు. ఏమ్మా? రైట్. దీంట్లో అంటే ఇంతవరకు చెప్పుకునే మనం చాలా మటుకు ఉన్నారని, అంటే కార్మిక వర్గాలు, కర్షక వర్గాలు, మేధావి వర్గాలు, స్టూడెంట్స్, ఇట్లా వారితో పాటు టీచర్ సంఘాలు, అంటే ప్రభుత్వ టీచర్ సంఘాలే, గవర్నమెంట్ టీచర్స్, తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్ సంఘాలు, తెలంగాణ ఎన్జిఓలు, తెలంగాణ గెస్టెడ్ అధికారులు, వీరందరూ అంటే తెలంగాణకు చెందిన ఉద్యోగులందరూ ఎవరి సంఘాలు వాళ్ళు ఏర్పడ్డాయి. దానికప్పుడమ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అని పెట్టాలి. అట్లా పెట్టారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఎన్జిఓల సంఘము, తెలంగాణ గెస్ట్ ఆఫీసర్ సంఘం, తెలంగాణ టీచర్ల సంఘం అట్లా పెట్టుకున్నారు. సో దానికి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రమైంది. మీరు చూసింటారు ఉస్మానియా యూనివర్సిటీ చాలా ఆనాటి టీవీలలో కానీ పేపర్లలో కానీ అది తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ. తెలంగాణ సాయుధ పోరాటంలో దాని అక్కడ చదివిన విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఈ మధ్యన ఒక సినిమా చూసింటారు జార్జి రెడ్డి అని, చూశారా? జార్జి రెడ్డి ఆ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి చాలా కీలకంగా ఉంది. సో 1997లో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి విద్యాధికులు, మేధావులు ఒక చర్చా కార్యక్రమాన్ని పెట్టి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి వల్ల జరుగుతున్నాయి, ఇలా అన్ని కోణాల నుండి అక్కడ ఆ తెలంగాణ సమస్యకు పరిష్కారాలను ఆలోచించారు. అంటే క్రమక్రమంగా ఒక రూపం వస్తుంది చూడమ్మా. ఇక్కడ ఘర్షణలు లేవు, గొడవలు లేవు, చర్చల రూపంలోనే శాంతియుతంగానే. ఎందుకంటే జై తెలంగాణ ఉద్యమంలో గొడవలు జరిగినాయి, దాన్ని పోలీసు వాళ్ళు అణిచివేశారు. గొడవలు జరిగితే ఈ సమస్య వస్తుంది. మిలిటరీని దించుతుంది గవర్నమెంట్, మిలిటరీతో మనం పోరాడలేము. కాబట్టి గొడవలు లేకుండా ప్రజల మనసుల్లో అయిపోవాలి తెలంగాణ. అప్పుడు మొత్తం తెలంగాణ ముందుకు వస్తే రాష్ట్రం వస్తుంది. అందువల్ల అటువంటి ధోరణిలో అహింసా పద్ధతిలో అవగాహన సదస్సులతో తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయసాగారు తెలంగాణ విద్యాధికులు, అంటే బాగా చదువుకున్నవారు. ఇక అప్పటి నుంచి ఉద్యోగులు, విద్యార్థులు, రచయితలు, కళాకారులు, పాటగాళ్ళు, ఆటగాళ్ళు, భజన వాళ్ళు, రచయితలు, కవులు, ఎవరంతా వాళ్ళు సంఘాలు పెట్టుకొని చర్చలు చేస్తూ, సభలు జరుపుతూ, సమావేశాలు నిర్వహిస్తూ, ఉపన్యాసాలు ఇస్తూ ధూమ్ధామ్ ప్రోగ్రాంలు పెట్టారు. విన్నారు ఎప్పుడైనా ధూమ్ధామ్ అని? తెలంగాణ మూమెంట్లో జరిగింది. ధూమ్ధామ్ ఏమీ లేదు, అంటే ఏమి లేదు. ఆయా ప్రాంతంలో కూడల్లో ధర్మవరం ఉన్నది, ఓ మీటింగ్ పెడతారు, దానికి ధూమ్ధామ్ అని పెడతారు. జానపద గీతాలు, స్లోకన్స్, ఉపన్యాసాలు, తెలంగాణ మీద పాటలు, తెలంగాణ జరిగిన అన్యాయాలు, తెలంగాణ వీరోచిత గాథలు అవన్నీ జరిపి ధూమ్ధామ్ అనే పేరు పెట్టారు. అదే బలి పెట్టారు మాకు పేర్లను, అలాయి బలాయి అని. ఇట్లా తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చినారు ఈ మేధావి వర్గాలందరూ. ఏ వర్గము పక్కకు పోలే. సో అలా అంటే నేను మాట్లాడేది టీఆర్ఎస్కు ముందు కథ. ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గరికి పోదాం. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. సో టీఆర్ఎస్ ఏర్పడడానికి ముందుగానే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే తెలంగాణ సమాజంలో ఒక పునాది ఏర్పడతా ఉంది, ఒక బాట వేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఎంతోమంది కొత్త కళాకారులు తయారైనారు, తెలంగాణ అస్థికతపై పాటలు పాడారు, గజ్జె కట్టారు. ఏ సమావేశం పెట్టిన తెలంగాణ సమావేశం, అక్కడి కళాకారులు తమ శక్తిని అంతా ప్రదర్శించి తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలను పాటల రూపంలో చెప్పారు.
మీరు ఇప్పుడైనా క్లాస్ తర్వాత యూట్యూబ్కి వెళ్ళి తెలంగాణ పాటలు ఉంటాయి, మంచి ఊపు వస్తారు, ఉత్సాహం వస్తారు. ఎక్స్క్యూజ్ మీ. అలా కొత్త తరం కార్యకర్తలు తయారైనారు. ఈ పంద ఎక్స్క్యూజ్ మీ, ఈ పంద తెలంగాణ ఉద్యమంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాజకీయంగా పరంగా చూస్తే తెలంగాణ నాయకులు తమ ప్రాంతాన్ని ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, మంచినీళ్ళు తాగొస్తా. ఏమి మంచి తీస్తావా? లేదు అయిపోలేదా? గ్యాస్ తీసుకుంటాను తాగుతాలే, వీడియో తీసేసి అదొక వెరైటీగా ఉంటుంది. వేడి వేడి ఆదేశం వీడియో సారీ అమ్మా. ఇప్పుడు ఏమైందంటే తుమ్ములు వచ్చినప్పుడు భయపడేటట్టు అయిపోయింది పరిస్థితి మరి. రైట్. మీరే భయపడద్దు, ఇంత దూరం సో కదలే. ఓకే, వినిపిస్తుంది కదమ్మా? సో ఇలా టిఆర్ఎస్ పుట్టే నాటికే తెలంగాణ ఉద్యమానికి ఒక మంచి వేదికను తయారు చేశారు అప్పటి తరం. ఇంతటి చెప్పుకుంటా అంటే రాజకీయంగా కూడా అక్కడి తెలంగాణ నాయకులు తమ ప్రాంతానికి అప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా నిర్లక్ష్యం చేశారో వారు చాలా వేదికల మీద చెప్పడం మొదలుపెట్టారు. శాసనసభల్లోనూ ఇక పబ్లిక్ సభల్లోనూ ప్రస్తావిస్తూ వచ్చారు. అందుకే తెలంగాణ ఉద్యోగులకు మేలు చేసే 610 జీవో విడుదల చేయడం జరిగింది. అంటే ప్రత్యేక తెలంగాణ ప్రాంత ఉద్యోగాలకు, అంటే మన ములికి నిబంధనలు అన్నామే అటువంటి అదేమ్మా 16 జీవో. ఇది అదే మళ్ళా సమస్య. పెద్ద మనుషుల ఒప్పందం ఎట్లయితే తెచ్చి దాన్ని పక్కన పెట్టేశారో, ఈ జీవో 610ని కూడా అలాగే నిర్లక్ష్యం చేస్తున్నారని మళ్ళా తెలంగాణ ఉద్యోగులు పోరాటాలు చేశారు. చాలా మీరు అంటే మీకు గుర్తుండకపోవచ్చు, ఆనాడు పేపర్లలో ఎక్కువగా తెలంగాణ వాళ్ళు మాట్లాడింది 16 జీవో గురించి. అది సరిగ్గా అమలు కావడం లేదని పదే పదే తెలంగాణ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సో అలా 1990 దశకము తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపునిచ్చి
ఊపునైతే ఇచ్చింది కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా పెద్దగా ప్రగతి సాధించలేదు. అయితే మై డియర్ స్టూడెంట్స్, అంత మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయరా ఆ దశ. ఎందుకంటే మితవాద దశ మీకు గుర్తుంది కదా, స్వాతంత్ర ఉద్యమంలో 20 ఏళ్ల పాటు 1885 నుంచి 1905 వరకు చాలామంది తిట్టారు దాన్ని, ఏం చేయలేదు, వేస్ట్, నిద్రపోతాయి. కానీ తప్పు. మితవాద ఉద్యమము ఒక వేదికను తయారు చేసి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆ వందే మాతరం ఉద్యమం అంత ఊపందుకుందంటే ఈ మితవాద వాళ్ళు చేసినటువంటి ప్రచారమే కదా. అట్నే టిఆర్ఎస్ కేసీఆర్కు బ్రహ్మాండంగా పనిచేశారు, కృషి చేశారు, త్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు. కానీ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ను నువ్వు తయారు చేసింది ఆ 1990s 1990 దశ. అక్కడి నుంచి 21వ శతాబ్దం మొదలైన తర్వాత ఇది మరింత ఊపును అందుకున్నారు. అంటే కొంత స్తబ్దతగా ఉండింది 1990s. ఆ స్తబ్దత తర్వాత ఇంకా 2001 నుంచి దాని ఊపే వేరు బలాన్ని పుంజుకునింది తెలంగాణ ఉద్యమం. దీనికి ప్రధాన కారకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అంటే పాపులర్గా కేసీఆర్ అంటాం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక, బ్యాక్ బోన్. మనిషి నిలబడాలంటే వెన్నెముక ముఖ్యం కదా. మనము ఇంటికి పునాది స్తంభం ముఖ్యం కదా, అట్లా స్తంభం వంటి వాడు తెలంగాణ ఉద్యమానికి ఈయన. ఈయన తెలుగుదేశంలో ఉన్నాడమ్మా. ఆయన అంటే రెండవసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయనకు మంత్రి పదవి రాలేదు. దాంతో అంటే ఆ రీజన్ అని చెప్పము, తక్కువ చేయడం కాదు, కానీ చెప్తా ఉంటారు, విమర్శలు వస్తూ ఉంటాయి. అదే మంత్రి పదవి ఇచ్చింటే ఆయన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని పెట్టేవాడు కాదు అది అని. మనం ఆయన్ని అంటే అది రాకపోతే ఏమో, ఇది రాకపోతే ఏమో మాట్లాడడానికి లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం, ఆ రెండింటికి కేసీఆర్ ముఖ్యం. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం, అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈయన పార్టీని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఉద్యమాన్ని ఉరకలు వేయించాడు. చివరికి తెలంగాణను సాధించాడు. మీకు జస్ట్ పవర్ పాయింట్ నేను షేర్ చేస్తాను, ఒక నిమిషం. రైట్. సో టిఆర్ఎస్ ఎందుకు ఏర్పడింది? ప్రత్యేక రాష్ట్ర స్థాపనే దాని లక్ష్యం. టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం అంటే కేసీఆర్ జీవిత చరిత్ర గురించి చెప్పుకోవడమే. అంటే గులాబీ జెండాను, అంటే ఆ పార్టీ కలరమ్మ, కేసీఆర్ను వేరు వేరు చేసి చూడలేదు. నిజమే స్టూడెంట్స్,
తెలంగాణలో 1969 అంటే జై తెలంగాణ వరకు ఒక చరిత్ర, ఆ తర్వాత ఒక చరిత్ర. 1969లో మనందరం చూసాం. తెలంగాణ ఉద్యమము, జై తెలంగాణ ఉద్యమము అణగారిపోయింది. ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల్లో కొంత ఆశ ఉన్నప్పటికీ దానికి సరైన నాయకుడు దొరకలేదు. అటువంటి గొప్ప నాయకుడు ఉద్భవించగలడా అని జనం ఎదురు చూశారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. గులాబీ జెండా చేతపుని కేసీఆర్ బయలుదేరారు. అంటే ఇక్కడ నేనేదో కేసీఆర్ను పొగుడుతున్నాను కాదు, కానీ ఒక ఉద్యమానికి కారకుడు, ఒక రాష్ట్ర ఏర్పాటు కారకుడు అంటే తప్పనిసరిగా ఆయన బలహీనతలు ఎన్ని ఉన్నా కూడా కేసీఆర్ కారణ జన్ముడే ఆయన. సో 2001 ఏప్రిల్ 27వ తేదీన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పటి ఆంధ్ర శాసనసభ ఉపసభాపతి పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాడు. ఆ పదవికి, తన ఎమ్మెల్యే సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆనాటి మేధావులు వి ప్రకాష్ వంటి నాయకులతో కలిసి తెలంగాణను తెరాస తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు ఆలయ నరేంద్ర, ఈయన టైగర్ నరేంద్ర అనేవాళ్ళు, హైదరాబాద్, ఇప్పుడు చనిపోయినారు. ఆలయ నరేంద్ర, సత్యనారాయణ రెడ్డి లాంటి కొందరు నాయకులు కూడా దాంట్లో చేరారు. అఫ్కోర్స్ తర్వాత కొంత విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతోమంది ముస్లింలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. నిజాం మనవరాలు సలీమా బాషా, ఆమె కుమార్తె రఫత్ షా అజంపురాలు కూడా తెలంగాణకు మద్దతు పలికారు. పాత బస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. తర్వాత 2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యం దాంట్లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటైంది. కేసీఆర్ గారితో పాటు సుదర్శన్ రావు, నాయని నరసింహారెడ్డి, హనుమంతరావు, గాదె ఇన్నయ్య, వి ప్రకాష్, నిమ్మ నరసింహారెడ్డి, నారాయణ రెడ్డి, గొట్టే భూపతి, మందాడి సత్యనారాయణ రెడ్డి, హరీష్ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా కాలం పాటు, అంటే దాదాపు 1 year పాటు ఆ జలదృశ్యంలోనే టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు సాగాయి. ఇది ఈ టిఆర్ఎస్ ఏర్పాటు తర్వాత కరీంనగర్లో ఏర్పాటు చేసిన సభ ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, అప్పటి జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ శిబు సోరెన్ ఈ మీటింగ్కు చీఫ్ గెస్ట్ హాజరయ్యారు. తర్వాత కొంతకాలానికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకలాపాలు హైదరాబాద్లోని కేసీఆర్ ఇంటికి మారాయి. ఆ తర్వాత శ్రీ వైఎస్ రాజశేఖర ప్రభుత్వం ఏర్పాటైంది 2004లో. ఆయన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ భవన్ ఉంది, మీరు టీవీలలో చూస్తుంటారు. ఆ తెలంగాణ భవన్ ఉన్న స్థలాన్ని ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి. అక్కడే టిఆర్ఎస్ ఆఫీసును కట్టారు. సో అలా అతి చిన్న ప్రాంతం నుంచి, అంటే ఒక రేకుల షెడ్డులో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆ పార్టీ నాయకత్వం వహిస్తూ ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత ఓకే, ఎన్ని మార్పులు వచ్చాయో తర్వాత మనం క్రమక్రమంగా చెప్పుకుందాం దాని గురించి. మొత్తానికి ఇలా టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది కేసీఆర్.
ఇంకొక పవర్ పాయింట్ చూద్దాము. తెరాస మీనింగ్ చెప్పగలుగుతారా సార్? తెలంగాణ రాష్ట్ర సమితి. తెరాస అంటే ఇప్పుడు తేదేపా అంటాము సార్, భాజపా పార్టీ. ఇది సింపుల్గా తెరాస అంతే. ఓకేమ్మా. సో తెలంగాణ అసంతృప్తి కారణాలు మీకు చూస్తున్నారు. అంటే ప్రతి చోట వివక్ష, ఆనకట్టలు, హరిత విప్లవం, ఐటీ రంగం, సాంస్కృతిక వివక్ష, భాషా భేదం. ఇంతకుముందు మనం ఒకసారి చూసాము, ఇప్పుడు గుర్తు కోసం మిమ్మల్ని చూపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, విద్యారంగంలో వివక్ష, అట్నే అక్కడ రైతుల ఆత్మహత్యలు, చేతి వృత్తుల వారి సమస్యలు, రాజకీయవాదుల అసంతృప్తి, ఇవన్నీ తెలంగాణ ఉద్యమానికి కారణాలు. ఓకే. ఒక్క నిమిషం, ఈ మ్యాప్ ఓపెన్ అవుతా ఉంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అమ్మ. అంటే 2014 ముందు మన ఆంధ్ర రాష్ట్రం ఇది. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చూసాం మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు. ఇప్పుడు ఈ తెలంగాణ కోసమే జరిగిన పోరాటమే ఇక్కడ జరిపిందే, ఆ ఉద్యమం జరిపింది తెరాస. అంటే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్. ఇది కోస్తా తీరం, అంటే కోస్తా అంటే కోస్టల్, సముద్ర తీరాంధ్రప్రదేశ్ అంటారు. తీరం అంటే సముద్ర తీరం, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు. ఇది రాయలసీమ. తెలంగాణ. ఈ తెలంగాణ కోసమే టిఆర్ఎస్ పనిచేసింది, చివరికి విజయం సాధించింది. ఇప్పుడు మనం ఈనాడు 2014 నుంచి మనం ఉండింది, ఇప్పుడు ఉండేది ఈ ఆంధ్రప్రదేశ్. సో ఈ తెలంగాణ కోసం జరిగిన పోరాటమే తెలంగాణ ఉద్యమం. అదే మనం ఇప్పుడు చదువుతున్నాం. మీ అటెండెన్స్ చూడండి ఇక్కడ స్టూడెంట్స్. కనపస్తుంది మీ అటెండెన్స్? కనపడలేదు సార్. కనపరాలేదా? నేను చూపిస్తా ఉండండి. కనపరాలేదురా? లేదు సార్. ఒక్కసారి చూడండి. అరే రే 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 రే, పర్సెంటేజ్ బాగానే వచ్చింది సార్ మాకు. అప్పుడే కదా నేను చెప్పాల్సింది, నేను చెప్తా. ఇద్దాం. కనపస్తా ఉందా ఇప్పుడు? సార్ కనిపించలేదు సార్. ఒక్క నిమిషము, నేను మీకు షేర్ చేస్తాను. అంటే ఈ పూట అటెండెన్స్ ఇది. ఒక్కసారి మీరు అంటే లైన్లో ఉండండి. అరే అది కనపర, నాకు తెలియదు, నేను నేర్చుకుంటా నేను రేపు చూపిస్తాలేది, నేను రేపు చూపిస్తాలే. ఓకే, రేపు చూపిస్తాలే బాబా. డౌన్లోడ్ చేయాలి, నాకేదో చేత కాలేదు, రేపు చూపిస్తాను. రైట్. సో స్టూడెంట్స్, తెలంగాణ ఉద్యమం మనం 2000 సంవత్సరం వరకు చూశాం. ఇంతవరకు అంటే 1956 రాష్ట్రం ఏర్పడి నుంచి 2001లో టిఆర్ఎస్ ఏర్పాటైనంత వరకు మనం చూసాం. ఎట్టెట్ట క్రమంగా చిన్న ప్రజల్లో భావోద్వేగాలు కలుగుతూ
మాకు ఓ రాష్ట్రం ఉంటే బాగుంటుందనే భావనలో ఉండగా మనం చూసాం. ఇప్పుడు అంటే ఇంతవరకు మనం చూసామే పవర్ పాయింట్లో టీఆర్ఎస్ ఏర్పడడం మీకు క్లుప్తంగా చూపించాను. ఇప్పుడు కూలంకషంగా దాని గురించి మనం చెప్పుకుందాం. సో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి ఆయనను విడదీసి చూడలేము. ఇంతకుముందు ఎంతో మంది నాయకులు వచ్చారు, కానీ చివరి వరకు నిలవలే. చివరికి సాధించిన మునగాడు కేసీఆర్ గారే. అప్పటి వరకు మనం ఇంతవరకు చెప్పుకున్నట్లు తెలంగాణ జనసభ, తెలంగాణ జన పరిషత్తు, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్య వేదిక అంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రోగ్రాములు జరుపుతున్నాయి. కానీ అవి ఏవి రాజకీయ పార్టీలు కాదు. రాజకీయ ఒక ప్రజా వేదికలు మాత్రమే. కానీ మొట్టమొదటి రాజకీయ పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్రం కోసము ఈ టీఆర్ఎస్ఏ. తెరాస అన్నాం కదా, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇంగ్లీష్లో టీఆర్ఎస్ అంటారు, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇది 2001 ఏప్రిల్లో ఏర్పడింది. ఇంతవరకు చూసాము. దీనికి మూల సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్. ప్రొఫెసర్ ఇంతవరకు మీకు చూపించడం మర్చిపోయారు. ప్రొఫెసర్ జయశంకర్, ఒక్క నిమిషము. ఒక్క క్షణం. రైట్. ఈ ఫోటో చూసారా ఎప్పుడన్నా మీరు? బహుశా మీ 9th 10th కనుక చూసిటారు ఈ ఫోటో ఎక్కువగా. చూసారా ఈ ఫోటో? కనిపించలేదు సార్, అసలు కనపరావడం లేదా? లేదు సార్. కనపరావడం లేదా? లేదు సార్. ఎవరికి కూడా? సార్ కనిపిస్తుంది సార్. అదే కదా, కనిపిస్తుంది సార్. ఓకే, కనపసాది కదమ్మా. ఈయన ప్రొఫెసర్ జయశంకర్. ఆయన ఇప్పుడు ఆయన పేరుతోనే హైదరాబాద్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. మనము కర్నూలు నుంచి హైదరాబాద్ పోతా అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే ఉంటుంది ప్రొఫెసర్ జయశంకర్. ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి ఈయన ముఖ్యమైనటువంటి సిద్ధాంతకర్త, అంటే ఫిలాసఫర్. దాని ఐడియాలజీని రూపొందించిన వాడు. తెలంగాణ అంటే ఏమిటి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చేయాలి అని అన్ని కూడా కేసీఆర్ గారికి ఒక మేధోపరమైనటువంటి మద్దతు ఇచ్చిన వ్యక్తి ప్రొఫెసర్ గారు. ఆయన మద్దతుతోనే క్రమక్రమంగా తెరాసాను ఒక క్రమ పద్ధతిలో నిర్మించుకుపోయినాడు కేసీఆర్ గారు. అయితే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని ఆనాటి ముఖ్యమంత్రి మీద కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ చాలా విమర్శలు చేసింది. ఆ తర్వాత కొంచెం బాగానే ఊపందుకుంది. ఈ లోపల ఏమైంది? 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయినారు. ఆయన సీఎం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళా యథావిధిగా ఉద్యమం చేసింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు కొంత
ఈ తెరాసాను కొంత కట్టడి చేయడానికి ప్రయత్నం చేశాడు, సఫలీకృతుడు అయినాడు. అయితే ఆయన 2009లో మరణించాడు హెలికాప్టర్ ప్రమాదంలో. ఆ తర్వాత కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం చాలా బలపడింది. క్రమంగా అంటే అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. నేను చెప్పేది 2009 తర్వాత 2001లో ఏర్పాటైంది. 9 వరకు పార్టీ అభివృద్ధి చెందుతూ వచ్చింది. రాజశేఖర రెడ్డి టైంలో కొంత ఉద్యమం తీవ్రత తగ్గింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేసేదంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడేది. అంటే తెలంగాణ మద్దతు మాకుంది ప్రజలని. కానీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్ నిలబెట్టి టీఆర్ఎస్ను చాలా సీట్లలో ఓడించారు. కాబట్టి కొంతకాలము తెలంగాణ ఉద్యమము కొంచెం బలహీనపడింది. ఆయన మరణించిన తర్వాత రోషయ్య గారు తక్కువ కాలం పాటు ఉన్నారు సీఎంగా. అతను కిరణ్ కుమార్ రెడ్డి అయినాడు. ఆయన హయాంలో తెలంగాణ ఉద్యమం చాలా బలోపేతం. ఆయన హయాంలోనే రాష్ట్రం కూడా ఏర్పడింది. సో ఏమైంది, ఏం జరిగింది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత? విద్యార్థులు, యువకులు, తర్వాత అన్ని పార్టీలో చెందిన వారు, టీఆర్ఎస్ఏ కాక అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ వాదులు, బీజేపీలో ఉన్న తెలంగాణ వాదులు, వారందరూ తెలంగాణ కోసము ఎవరికి వారు ఉద్యమాలు చేయసాగారు. తెలంగాణ విద్యార్థి సంఘము, తెలంగాణ యువజన సంఘము, ఇలా. ఇక యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఇక లెక్కలేదు, వేలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. బంధులు, రాస్తారోకాలు, నిత్యకృత్యాలైన ఎక్కడ చూసినా సభలు, సమావేశాలు. ఇంకా కొంతమంది విద్యార్థులైతే తెలంగాణ కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు, బలిదానాలు చేసుకున్నారు. అది మరింత వేడిని పుట్టించింది. మరొక పక్క ధూమ్ధాములు, అలాయ్ బలాయిలు, గర్జనలు, పాదయాత్రలు, ఇలా వివిధ రూపాల్లో తెలంగాణ ఉద్యమము వేగవంతమైంది. ఇక సాంప్రదాయపరంగా జరుపుకునే బోనాలు, రంగోలీలు, బతుకమ్మ పండుగలు, ఇవన్నీ కూడా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఏ అవకాశాన్ని వదులుకోలేదు తెలంగాణ వాదులు, ఏ అవకాశాన్ని వదులుకోలేదు. తెలంగాణ ఉద్యమం పట్ల తమ సంఘీభావాన్ని అన్ని కులాల వారు కూడా వ్యక్తం చేశారు. ఈ కులం ఆ కులం లేదు. అగ్రవర్ణాలు, మధ్యతరగతి వర్గాలు, పేద వర్గాలు, వెనుకబడిన వర్గాలు, దళిత వర్గాలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా మాకు తెలంగాణ కావాలని కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం తీవ్రతరం చేశారు. అటువంటి సందర్భంలో, ఆ పరిస్థితుల్లో ఒక మలుపు తిరిగిన సంఘటన ఏంటంటే కె చంద్రశేఖరరావు గారి నిరాహార దీక్ష. ఆయన అంటే కొంచెం వేడి పుంజుకునింది తెలంగాణ ఉద్యమం. దాన్ని మరింత రగిలించడానికి ఒక సరైన దశ, ఒక
నిర్ణయాత్మక రూపం ఇవ్వడానికి కేసీఆర్ గారు 2009 బాగా జ్ఞాపకం నాకు 2009 నవంబర్ 29వ తేదీన సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. నేను అంటే గాంధీ మాత్రం చేశాడు కదా ఆమరణ నిరాహార దీక్ష, అలా నేను కూడా తెలంగాణ రాష్ట్రం కోసము అన్నము నీరు మానేసి ఉపవాస దీక్ష చేస్తాను. అయితే ఈ నిరాహార దీక్ష ప్రారంభించడానికి ముందే ఇది ఎక్కడ శాంతి భద్రతలకు దారి తీస్తుందో అని భయపడి ఆనాటి ప్రభుత్వము ఆయనను నిర్బంధించి జైల్లో పెట్టారు. జైల్లో కొనసాగించాడు. కొంచెం ఆరోగ్యం భలే నీరసించిపోతే ఆరోగ్యకరంగా ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆసుపత్రిలోనూ నిరాహార దీక్ష చేశాడు. దాంతో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆయన నిరాహార దీక్షకు మద్దతుగా సంఘీభావంగా నవంబర్ 16వ తేదీన తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డారు. అంటే జాయింట్ యాక్షన్ కమిటీ, ఐకాసా ఐక్య కార్యాచరణ సంఘం, జాయింట్ యాక్షన్ కమిటీ. ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అలా సంఘీభావాన్ని ప్రకటించారో, ఐకాసాన్ని ఏర్పాటు చేశారో, జాయింట్ యాక్షన్ కమిటీ, దాని ప్రభావంతో కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఎక్కడికక్కడ అన్ని యూనివర్సిటీలో కూడా ఐకాసాలు ఏర్పాటయ్యాయి. ఐకాస్ అంటే ఐక్య కార్యాచరణ సంఘం, జాయింట్ యాక్షన్ కమిటీ. విద్యార్థులను చూసి లాయర్ల ఐక్య కార్యాచరణ సంఘం, లాయర్లను చూసి డాక్టర్ల జాయింట్ యాక్షన్ కమిటీ, వారిని చూసి రకరకాల ఉద్యోగస్తుల అంటే లెక్చరర్స్ జాక్, రెవెన్యూ డిపార్ట్మెంట్ జాక్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అట్లా ఉద్యోగ సంఘాలు ఎక్కడో అక్కడ జాకులు పెట్టుకున్నారు. ఇక కుల సంఘాలు కూడా ప్రతి కులానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, మళ్ళీ జిల్లా స్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీలు, రాష్ట్ర స్థాయిలో, నగరాల స్థాయిలో, పట్టణాల స్థాయిలో ఎక్కడెక్కడ జాకులు ఏర్పడి రజకులు, నాయి బ్రాహ్మణులు, కల్లుగీత కార్మికులు, కాటి కాపర్లు, లంబాడీలు, ఎరుకలు, మాదిగలు, అన్ని కులాల వారు కుల సంఘాల స్థానంలో జాయింట్ యాక్షన్ కమిటీలు, ఐకాసాలు ఏర్పాటు చేసుకొని ఈ నిరసన ఉద్యమంలో పాల్గొన్నారు. అలా ఉద్యమం క్రమక్రమంగా ఈటు పెరగసాగింది. మనము రేపటి క్లాస్లో ఏమైంది ఈ నిరాహార దీక్షకు, ఎట్లా ముగింపు పలికింది అనేది రేపటి క్లాస్లో చూద్దాం. ఇప్పుడు మీకు ఈ అంశంలో ఏమన్నా సందేహాలు ఉన్నాయి? మీకు అర్థమైందమ్మా ఇది నేను చెప్పింది? ఏమండి? అయ్యింది సార్. ఓకే. అంటే నేను మనం మాట్లాడుతుందంటే 2000 సంవత్సరం వరకు ఎట్లా ఉండింది మూమెంటు, 2000 సంవత్సరం తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం ఎట్లా ముందుకు పోతా ఉంది, మనం ఇప్పుడు 2009లో ఉన్నాం అంటే పాఠంలో పరంగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, అనేక సంఘాలు ఆయనకు మద్దతు పలుకుతున్నాయి. ఓకేనా?
సో అక్కడ మనము ఉన్నాము. మళ్ళీ రేపు స్టూడెంట్స్ మనకు రేపు ఎప్పుడుంది క్లాస్ అని ఒక్క నిమిషం చెప్తాము. అంటే కొంచెం చిన్న ఒక అర్ధగంట మారింది, ఎందుకంటే డైలీ మార్నింగ్ కాలేజీకి రావాల్సి ఉంది మేము. రేపు మీకు 9:30 క్లాస్ ఉంది, ఓకేనా? 9:30కి మనము క్లాస్లో కలుద్దాం, ఆన్లైన్ క్లాసులో. సో అంతవరకు సెలవు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే రేపు మీరు మళ్ళీ అడగండి. ఇప్పుడు ఆలోచించిన తర్వాత ఏం ప్రాబ్లం, ఇప్పుడు అయిపోతున్నా ఏమి మునిగిపోలేదు, ఇంకా అడగలేదే అనే అనుకోకండి. రేపైనా కూడా మీకు అవకాశం ఉంది. నేను రేపు మీ అటెండెన్స్ కూడా మీకు చూపిస్తాను.